రైట్. నమస్తే సుమన్ టీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నామో, ఎవరైతే ప్రశ్న రావణ్ ఉన్నారో గత 28వ తారీఖున ఏలూరు సభలో ఆయన మాట్లాడిన మాటల పట్ల జనసేన పిఠాపురం నాయకులు పిఠాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఇక్కడ ప్రశ్న రావణ్ ఎవరైతే బచ్చలకూరి జోసెఫ్ ఉన్నారో ఆయనని హైదరాబాద్ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్ కి తరలించడం అయితే జరిగింది. గత 28వ తారీఖున ఏలూరులో దళిత క్రైస్తవుల సమర శంఖారావం జరిగిన సందర్భంగా ఎవరైతే జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన సభలో మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అవి వివాదాస్పదంగా మారి ప్రశ్న రావణ్ మీద కంప్లైంట్ ఇచ్చేదాకా వచ్చాయి. ఆయన అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడికి ఆయన అభిమానులు అవనివ్వండి, లేదా దళిత సంఘాలు అవనివ్వండి, క్రైస్తవ సోదరులు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం జరిగింది. అంటే ఆయన మాట్లాడిన మాటలు అనుచితంగా ఉన్నాయని చెప్పి జనసేన నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా దీని గురించి? సార్ అంటే సోషల్ మీడియాలో మొత్తం చూస్తున్నామండి. సోషల్ మీడియాలో ఎప్పుడైతే దళిత శంకరావం మీటింగ్ జరిగిందో ఆ తర్వాత నుంచి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని సోషల్ మీడియాలో జనసేన పార్టీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశాడు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారని. మరి ఎక్స్పెక్ట్ చేసి కూడా ఆయన ఏం భయపడలేదండి. ఎందుకంటే ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాడు, మాలాంటి వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. అరెస్ట్ అయితే ఇబ్బంది ఏం లేదు, నేనేం తప్పులు చేస్తున్నాను, నేను అత్యాచారాలు చేస్తున్నానా, నేను డ్రగ్స్ అమ్ముతున్నానా, గంజాయి ఏమైనా ఇల్లీగల్ సరఫరా చేస్తున్నానా, లేదా సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా చేస్తున్నాను, సరే చేయనివ్వండి, అరెస్ట్ చేస్తే చేయనివ్వండి అని చెప్పి ఆయన కూడా సిద్ధపడే ఉన్నారు. మరి జనసేన పార్టీ వారు కూడా మరి ఈరోజు కేసులు పెట్టడం అనేది మరి ఇప్పుడు ఇలా అరెస్ట్ చేసుకుంటా పోతే ఈ ప్రభుత్వం పైన డ్యామేజ్ అవుతుందండి డెఫినెట్లీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడితే గానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని స్థాపించారు. అట్లాంటిది ఇట్లా వరుసగా ఒక పక్క వైసీపీ నేతలపైన కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు, దాడులు, తర్వాత వైసీపీ వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. ఇట్లా రాష్ట్రం అంతా కూడా అల్లకల్లంగా ఉంది. ఒక పక్క మత రాజకీయాలు, అంటే ఈ పొలిటికల్ రాజకీయాలు ఈ కాస్త ఇప్పుడు మత రాజకీయాలు మారిపోయాయి, మత గొడవలు ఎక్కువైపోతున్నాయి. మరి రావణ్ గారు మరి మాట్లాడిన దాంట్లో మరి ఏ రకంగా తప్పు పడుతున్నారు, అంతకంటే మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. రావణ్ గారితో పాటు మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. ఇప్పుడు కిరా కార్పి ఉన్నాడు, సీమరాజా ఉన్నాడు, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారండి. రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఆంధ్రాలో మత గొడవలు పెడతానే ఉన్నాడు, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన పైన కంప్లైంట్లు ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు. మరి ఏంటి ఇదంతా? రావణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందంటే మిగతా వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా అరెస్ట్ చేయాలి. రాజ్యాంగం అందరికీ ఒకటేనండి. రావణ్ గారికి ఒకటో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒకటో, లేకపోతే ఉండి నియోజకవర్గ రఘురామకృష్ణరాజు గారికి ఒకటే కాదు. రాజ్యాంగం అందరికీ ఒకటే. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఏం చేస్తున్నాడండి? ఒక యూట్యూబర్ గా మారిపోయాడు. ఆయన ఒక యూట్యూబర్ గా మారిపోయాడు. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఆ నియోజకవర్గం ఓట్లు వేసి గెలిపించినటువంటి ఆ ప్రజల్ని వారి యొక్క క్షేమాభివృద్ధినో లేదంటే వాళ్ళ యొక్క సంక్షేమం చూడాలి. ఆ నియోజకవర్గ ప్రజలు ఎలా ఉన్నారు, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు వచ్చింది, వీటిని చూడాలి. కానీ ఏ గవర్నమెంట్లన్నా, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా గత గవర్నమెంట్ లో కూడా ఎప్పుడు దళితుల జోలికి రాలేదండి. ఇట్లా చర్చిలు గోల్చలేదు, దళితులు ఇళ్లలో గోల్చలేదు, దళితులపైన దాడులు జరగలేదు. ఏదో జరిగితే జరిగి ఉండేవి. ఈ రకమైనటువంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రఘురామకృష్ణరాజు వల్ల చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరుగుతుందండి. ఈ ఎఫెక్ట్ అంతా దళిత కులాలు, మాలామాదిగలు అవ్వచ్చు, చంద్రబాబు గారి పైన పడుతుంది. రఘురామకృష్ణరాజు గారు ఈ పార్టీలో ఉంటాడో లేదా ఇంకో పార్టీలో ఉంటాడో తెలియదు, ఈ పార్టీలో సీట్ ఇస్తుందని కూడా తెలియదు. కానీ ఇతను చేసినటువంటి ఆగం రేపొద్దున దళిత కులాలందరూ కూడా, మాలామాదిగలందరూ కూడా మనసులో పెట్టుకుని రేపు రాబోయే రోజులు ఎన్నికల్లో చంద్రబాబు గారిని ఓడిస్తే చంద్రబాబు గారు ఏంటండి, ఎవరు బాధ్యులు, ఎవరు? ఇదంతా చంద్రబాబు గారు ఎందుకు గమనించట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గమనించట్లేదండి? అతను అదుపులో చేయాలి కదా. ఈ రోజు అతను మాట్లాడుకోకుండా ఉంటే ఈ దళిత శంకరావాల మీటింగ్లు పెట్టేవాళ్ళం కాదు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు కదా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దళిత కులాలు, మాలామాదిగలంతా ఒక వేదిక పైన మీటింగ్లు పెడుతున్నారంటే ఏంటిది? యాక్చువల్ గా అక్కడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మనోభావాలు, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అలాంటి వ్యక్తిని నోట్లో నువ్వు ఏం పెట్టుకున్నావు అని చెప్పి అసభ్యకరంగా, జగుప్సకరమైన మాటలు మాట్లాడారు అని చెప్పి కంప్లైంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ మాటలను మీరు అంటే మద్దతు ఇస్తున్నారా, లేకపోతే అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదనే ధోరణిలో ఉన్నారు? అసలు మీరు అంటే అది దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రావణ్ గారు మాట్లాడింది తప్పనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది కాబట్టే కదా కేసులు పెట్టారు. నేనేమంటాను, రావణ్ గారు మాట్లాడిన దానికంటే ఇంకా చాలా వ్యక్తులు భయంకరంగా మాట్లాడారు. యేసు ఎవడకు పుట్టాడు, బైబిల్ బూత్ పుస్తకం మాట్లాడుతున్నారు, ముస్లింలని తురకోళ్ళు అని చెప్పి ఉగ్రవాదుల్లాగా మాట్లాడుతున్నారు. ఏంటండి ఇదంతా? రావణ్ గారు మాట్లాడిన దానికంటే భయంకరమైనటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. వారిని కూడా వాళ్ళ మీద కంప్లైంట్లు మీరు ఇచ్చినా తీసుకోవడం లేదా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పైన
కాకినాడ పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ కేసు పెడితే 24 గంటలు గడవక ముందే బీజేపీ వాళ్ళందరూ ఆ కేసుని క్వాష్ చేశారు, తీసేశారు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పైన చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారు. ఎక్కడ ఎఫ్ఐఆర్లు కడుతున్నారండి? ఒక రాధా మనోహర్ దాస్ అని కాదు, క్రిస్టియన్ లో ఎవడైనా విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా ఆడిని కూడా అరెస్ట్ చేయాలి. ఆడిపైన కూడా కేసులు పెట్టాడు. ఆడి పాస్టర్ అయినా ఎవడైనా, ముస్లింల్లో కూడా ఎవడైనా విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా వాడిపైన కూడా కేసులు పెట్టాలి. ఒక రాధా మనోహర్ దాస్ అనే కాదు, ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు రావణ మాట్లాడింది తప్పని ప్రభుత్వం భావిస్తే ఈ రాధా మనోహర్ దాసు, సీమరాజా, లేకపోతే కిరా కార్పి, ఇంకా చాలా మంది వ్యక్తులు మాట్లాడిన కూడా పరిగణలో తీసుకొని వారిని కూడా రావణ గారికి ఎట్లయితే చట్ట ప్రకారం మీరు ఇప్పుడు కేసులు పెట్టారో ఇదే ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎవరెవరైతే విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారో వారు అందరిపైన కూడా కేసులు పెట్టాలండి. మీ ప్రణాళికలు ఏంటి సార్? అంటే నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు రావణ గారిని అంటే కోర్టు ప్రొడ్యూస్ చేస్తారా, ప్రొడ్యూస్ చేస్తే మరి రిమాండ్ చేస్తారా, లేదంటే మరి మా అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. ఏదైనా ఇప్పుడు పోలీసు వారు కనీసం రావణ గారితో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వట్లా. కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడతామండి, బయట అంతా ఇట్లా ఉన్నాము అని చెప్పి కనీసం ధైర్యం చెప్పి, ఎందుకంటే ఇంట్లో కుటుంబం ఉంది, ఆయన భార్య చిన్నపిల్ల ఉంది, కనీసం వారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామని కూడా మమ్మల్ని పోలీసు వారు అలౌ చేయట్లా. పోలీసు వారు కనుక అలౌ చేయిస్తే మేము ఒకసారి రావణ గారితో మాట్లాడి వారి భార్యకి మేము ఇవ్వాల్సినటువంటి ధైర్యాన్ని మేము ఇస్తాం. రైట్, చూసారు కదా. సో ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, రావణ్ గారి కుటుంబ సభ్యులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారు. రావణ్ గారు మాట్లాడిన మాటల కన్నా దారుణంగా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కంప్లైంట్లు ఇచ్చినా సరే కంప్లైంట్లు తీసుకోవడం లేదు. దళితులని మీరు ఇలాగా వ్యతిరేకిస్తే కనుక రాబోయే ప్రభుత్వాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాగా ఏకధోరణి పద్ధతిలో నిర్ణయాలు తీసుకోకూడదు. కేవలం కక్షపూరితంగా కంప్లైంట్లు పెట్టి ఇలాగ అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అది క్షమించరాని నేరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రశ్న రావణ్ణి కుటుంబ సభ్యులకి చెప్పకుండా వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్యకి కానీ కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అర్ధరాత్రి తీసుకురావడం అనేది జరిగిందని చెప్పి కూడా తమ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరిలోని ఉత్కంఠ నెలకొంది. ప్రశ్న రావణ్ణి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, రిమాండ్కి వేస్తారా, లేదా స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుందా అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఏదేమైనా ఇవాళ ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పెట్టడం జరిగింది. ఆ సెక్షన్లకు సంబంధించి మీరు ఏమైనా వివరాలు చెప్పగలరా? సెక్షన్ 352 అండ్ సబ్ క్లాస్ 3 అండ్ సబ్ క్లాస్ 2 పెట్టారండి. ఇంక్లూడింగ్ సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ పెట్టారు అండ్ ఐటీ సెక్షన్స్ పెట్టారు. సో 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే డకాయిట్స్, లేదంటే దారి దోపిడీ చేసేవాళ్ళు, లేదంటే వెహికల్ థెఫ్ట్ చేసేవాళ్ళు, ఇట్లాగా అంటే సీరియస్ గ్రేవ్ నేచర్ ఉన్న కేసెస్ మీద మాత్రమే ఫైల్ చేసే సెక్షన్. సో అది ఇచ్చిన కంప్లైంట్ లో ఏ పదానికి అది అట్రాక్ట్ అవుతుందో తెలీదు. సో ఆ సెక్షన్ అనేది అసలు చెల్లుబాటు కాని సెక్షన్ అనేది ఈ కేసులో. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ 117/2026. సో రాత్రి 12 గంటలకి రావణ్ గారి వైఫ్ అనేది కన్సల్ట్ చేయడం జరిగింది. సో రాత్రి ఏమైందో తెలీదు, అనాథరైజ్డ్ పర్సన్స్ అనేది వాళ్ళు మా హస్బెండ్ తీసుకెళ్లారు అనేది ఇంటిమేషన్ వచ్చింది నాకు త్రూ ఫోన్ కాల్ ద్వారా అని చెప్పి ఆవిడ ఇంటిమేట్ చేయడం జరిగింది. సో మార్నింగ్ కల్లా ఇక్కడికి 11కి ఆ టైం కట్లా రీచ్ అవడం జరిగింది. త్రూ ఆయన యొక్క మొబైల్ నెట్వర్క్ ద్వారా సిగ్నల్ పాయింట్అవుట్ చేసుకుంటే తప్ప ఈ స్టేషన్లో అరెస్ట్ చేశారనే విషయం అనేది ఎవరికి కూడా తెలియదు. సో ఈ రోజు 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి ఆయన అరెస్ట్ చేశారనే విషయం అయితే 4 పోలీసులు ఎవరైతే వైఫ్ ఉన్నారో రావణ్ గారి వైఫ్ వారికి ఇంటిమేషన్ చేస్తూ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ అరెస్ట్ ముందు ఆ నోటీస్ ఇష్యూ చేయాలి, కానీ అది 12 గంటలకు ఇష్యూ చేయడం జరిగింది. పైగా ఒక అడ్వకేట్ ని చూస్ చేసుకునే రైట్ అనేది ఎవ్రీ అక్యూజ్డ్ కి ఉంటుంది. సో ఈవెన్ మేము కూడా మార్నింగ్ నుంచి కూడా ఇంతకుముందు వేరే అడ్వకేట్ కూడా రావడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఆయన కూడా వెళ్ళడానికి కూడా చాలా విష ప్రయత్నాలు చేస్తే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహంగా కలవలేదండి. కలవడానికి ఎటువంటి ఛాన్సెస్ అని ఇవ్వట్లేదు. మార్నింగ్ నుంచి నార్మల్ గా ఏదో పొలిటికల్ పార్టీ తరపు నుంచి కలిసారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు కన్సల్ట్ చేసిన అడ్వకేట్ తరపు నుంచి అయితే ఎవరు కన్సల్ట్ అవ్వలేదు. నేను వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వచ్చిన లీగల్ కన్సల్టెంట్ కాబట్టి నన్ను అలౌ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే 10 మినిట్స్ అని చెప్పి మార్నింగ్ నుంచి వెయిట్ చేపిస్తున్నారు తప్ప ఎటువంటిది కూడా తీసుకోవట్లేదు. సో ఇది ఇల్లీగల్ అరెస్ట్ కిందనే మేము కన్సిడర్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన కంప్లైంట్ లో కూడా ఎక్కడ ఎటువంటి కూడా గ్రేవియస్ సెక్షన్స్ పెట్టడానికి ఎటువంటి వర్డ్స్ అనేది కంప్లైంట్ అక్కడ మెన్షన్ చేయలేదు. సో మేము ఫర్దర్ ప్రొసీడింగ్ త్రూ కోర్టు ద్వారా చూసుకుంటాం. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా. ఫర్దర్ ప్రొసీడింగ్ ఏమన్నా సరే మేము కోర్టులో తేల్చుకుంటామని చెప్పి ఎవరైతే ఉన్నారో ప్రశ్న రావణ్ తాలూకా అడ్వకేట్ స్పందిస్తున్నారు. పెట్టిన కేసులు కొన్ని చెల్లవని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళకి ముందస్తు ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా మరికొద్ది సేపట్లో ఏం జరగబోతుందని ఉత్కంఠకి తెరదించబోతున్నారు. ఎందుకంటే కోర్టులో ఖచ్చితంగా ఈరోజు ఆయన్ని సబ్మిట్ చేయాలి. ఏ విధమైన ప్రొసీడింగ్స్ వస్తాయి ఏంటనే దాని మీద ప్రతి ఒక్కరూ ఉత్కంఠకి ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే తెలియాల్సింది. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.